దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అప్పుడు సోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. ఒకప్పుడు ఇశ్రాయేలు దేశంలో ప్రజలు దేవుని ఆశీర్వాదాలు అనుభవించారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే తినడానికి ఆహారం దొరకని స్థితి వచ్చింది. గాడిద తల కూడా విలువైన ఆహారంగా మారింది. సాధారణంగా ఎవ్వరు పట్టించుకోని పావురపు రెట్ట కూడా డబ్బులు పెట్టి కొనాల్సిన పరిస్థితి వచ్చింది. శత్రువు నగరాన్ని చుట్టుముట్టాడు. బయటకు వెళ్ళలేరు. లోపల ఆహారం లేదు, నీళ్లు లేవు. ఈ రోజు కొంతమంది జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి. సమస్యలు చుట్టుముట్టాయి, అప్పులు చుట్టుముట్టాయి, అనారోగ్యం, కుటుంబ సమస్యలు, భయం చుట్టుముట్టాయి. కానీ గుర్తుంచుకోండి, శత్రువు ముట్టడి వేయగలడు, కానీ దేవుని చేతిని ఆపలేరు. మనుషుల మార్గాలు మూసుకుపోయినా దేవుని మార్గాలు ఎప్పుడూ మూసుకుపోవు. సాధారణ పరిస్థితుల్లో ఎవ్వరూ పావురపు రెట్టను కొనరు. కానీ క్షామం వచ్చినప్పుడు అదే విలువైనదిగా కనిపిస్తుంది. ఇది మనకు ఒక ఆత్మీయ హెచ్చరిక. మనిషి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక రోజు విలువైన దాన్ని వదిలి విలువలేని దాని కోసం పరిగెత్తే పరిస్థితి వస్తుంది అని గుర్తు చేస్తుంది. దేవుని వాక్యం ఉచితంగా ఉన్నప్పుడు మనం చదవము. ప్రార్థనకు సమయం ఉన్నప్పుడు ప్రార్థించము. సంఘానికి వెళ్లే అవకాశం ఉన్నప్పుడు వెళ్ళము. కానీ కష్టాలు వచ్చినప్పుడు ప్రభువా నన్ను ఆదుకో అని మాత్రం ఏడుస్తాము. అందుకే క్షామం రాకముందే దేవునితో సంబంధం బలపరుచుకోవాలి. ఈ సంఘటన జరిగిన తరువాత 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు అద్భుతం చేశాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమందు ₹1 ఒకటింటికి 1 మానిక సన్నని పిండియు ₹1 2 మానికల యవలును అమ్మబడును అని ప్రకటన చేశాడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో పావురపు రెట్ట కోసం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు ఆహారాన్ని సమృద్ధిగా చేశాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్న క్షామం, ఈ రోజు సమృద్ధి. నిన్న ముట్టడి, ఈ రోజు విడుదల. నిన్న కన్నీరు, ఈ రోజు సంతోషం. దేవుడు ఎటువంటి పరిస్థితినైనా ఒక్క రాత్రిలో మార్చగలడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, మీ జీవితంలో కూడా ఇప్పుడు ఒక సోమ్రోను ఉండవచ్చు. మీకు అన్ని మూసుకుపోయినట్లు అనిపించవచ్చు. ఎవరు సహాయం చేయరని అనిపించవచ్చు. మీ ప్రార్థనకు సమాధానం రావటం లేదా అనిపించవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, ముట్టడి శాశ్వతము కాదు. దేవుడు ఒక రాత్రిలో పరిస్థితిని మార్చగలడు. ఈ రోజు నీ జీవితంలో పావురపు రెట్ట లాంటి కొరత ఉండవచ్చు. కానీ రేపు దేవుడు సమృద్ధి ద్వారాలు తెరవగలడు. హల్లెలూయా. శత్రువు ముట్టడి వేసినా దేవుడు సమృద్ధిని సిద్ధం చేయగలడు. కొరత ఎంత తీవ్రమైనా దేవుని కృప అంతకంటే గొప్పది. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. నీ సోమ్రోను ముగుస్తుంది, దేవుని సమృద్ధి ప్రారంభమవుతుంది. దేవుడి వాక్యం ద్వారా నేను బలపరచును గాక. ఆమేన్.